కొత్తగా వచ్చే వాళ్ళకి డ్రైవర్కి గల్ఫ్లో ముఖ్యంగా కోవిడ్లో జీతాలు ఎంత వస్తాయి? కొంతమంది కావాలని సొలుగోలు చెప్తారు, అవి మాత్రం దయచేసి నమ్మకండి. హలో అండి, నా పేరు నరేష్. నేను కోవిడ్లో ఉంటాను. విషయం ఏంటనేది మీకు తమిళని చూస్తే అర్థమై ఉంటుంది. ఈ వీడియో ద్వారా మీకు గల్ఫ్కు రావాలా వద్దా అని ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. విషయంలోకి వెళ్దాం. గల్ఫ్కు రావాలనుకున్న వాళ్ళు చాలా మంది నాకు ఇన్స్టాలో ఇన్బాక్స్లో కానీ లేదా కామెంట్ బాక్స్లో కానీ డ్రైవింగ్ వర్క్ గురించి అడుగుతున్నారు. వీజాకి ఎంత ఖర్చు అవుతుంది, అలాగే జీతాలు ఎంత వస్తాయి. ఈ సిటిజన్ ఉంటాడు కదా, కోవిడ్ సిటిజన్, ఇతనికైతే 15 ఏళ్ళు 20 ఏళ్ళ దాకా వీజా ఖర్చు అవుతుంది. అయితే ఆ వీజా అయితే మనకి ఫ్రీగానే ఇస్తారు. కానీ ఇక్కడ ఉండి మనకి వీజా తీస్తారు కదా, అంటే మన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మన ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే తీస్తారో వీజా వాళ్ళైతే తీసుకొచ్చు బహుశా. ఓకే, ఒక 50 దినాలు కానీ 100 దినాలు కానీ, అంటే మన డబ్బులు ఒక 20,000 లోపు కొంతమంది అయితే తీసుకుంటారు. మీకు ఒక క్లారిటీ వచ్చింది కదా, వీజా అయితే కోవిడ్ సిటిజన్ మనకి ఫ్రీగా ఇస్తారన్నమాట. ఓకే, కానీ ఇండియాలో మాత్రం మనకి మెడికల్, స్టాంపింగ్, పీసీసీ ఇవన్నీ చేయించుకోవడానికి అయితే 50 నుండి 70,000 80,000 లోపు ఖర్చు అవుతుంది. అంటే ఫ్లైట్ టికెట్ని బట్టి కూడా మనకి కొంచెం డబ్బులు ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి మెయిన్ ఇదే విషయం ఎక్కువ అడుగుతున్నారు, జీతాలు ఎంత వస్తాయి? కొత్తగా వచ్చే వాళ్ళకి డ్రైవర్కి గల్ఫ్లో ముఖ్యంగా కోవిడ్లో జీతాలు ఎంత వస్తాయి? కొంతమంది కావాలని సొలుగోలు చెప్తారు, అవి మాత్రం దయచేసి నమ్మకండి. స్టార్టింగ్ కొత్తగా మీరు గల్ఫ్కి వస్తే హౌస్ డ్రైవర్ జీతం 27,000 నుండి 30,000, అంటే 30,000కి ఒక 5,000 అటు ఇటుగా ఉంటుంది. ఓకే, పక్కగా చెప్పడానికి ఏం చెప్తున్నాను, వచ్చే డ్రైవర్కి కొన్ని నెలల్లో మనం తీసే వాళ్ళని బట్టి ఉంటుంది, అలా అవసరం బట్టి ఉంటుంది. కొంతమంది అవసరాన్ని బట్టి జీతాలు ఎక్కువ ఇస్తూ ఉంటారు, అంటే 100, 120, 130 కూడా ఇస్తారు కొత్తగా వచ్చే వాళ్ళకి. దాన్ని బట్టి మనకి ఇండియాలో రేటు మారుతూ ఉంటుంది అనమాట. కొంతమంది 90, 80 కూడా ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, ఇక్కడ మాట్లాడి తీసే వాళ్ళని బట్టి కూడా ఉంటుంది. మీకు అర్థమైంది కదా. అందుకే నేను ఏం చెప్తున్నానంటే ఒక నెంబర్ చెప్పకుండా 30,000కి అటు ఇటుగా వస్తుంది అనమాట. 35,000, 30,000 లేకపోతే 28,000, 27,000 ఇలా వస్తుంది. ఓకే, సెకండ్ పాయింట్ మీకు అర్థమైంది కదా. కొత్తగా వచ్చే వాళ్ళకి మాత్రం గల్ఫ్కి జీతం 30,000 అటు ఇటుగా వస్తుంది. ఓకే, ఫుడ్ రూమ్ మాత్రం హౌస్ డ్రైవర్కి ఇంట్లోనే ఇస్తారు, అంటే ఈ 60 వాళ్ళు తినే ఫుడ్ ఇస్తారు అన్నమాట మనకి. ఓకే, ఒకవేళ లేదు నాకు వంట చేసుకోవడం వచ్చంటే మాత్రం కొంతమంది 10, 15, 20 దినాల దాకా ఇస్తారు ఫుడ్ డబ్బులు. అర్థమైంది కదా మీకు. జీతం అయితే 30,000 లెక్కేసుకోండి, ఫుడ్ రూము అన్ని పోను మనకి నెలకే 30,000 దాకా మిగిలితే. ఓకే, కొత్తగా వచ్చే డ్రైవర్కి చెప్తున్నాను నేను, హౌస్ డ్రైవర్కి ఈ విషయాన్ని మాత్రం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుని మీరు ఇంటి దగ్గర మీరు ఎంత సంపాదిస్తున్నారు అనే విషయాన్ని పరిగణనలో తీసుకుని దాన్ని బట్టి ఆలోచించుకుని రావాలనుకున్న వాళ్ళు రండి. ఓకే, మీకైతే ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంట్లో డ్రైవర్ వర్క్ వచ్చే వాళ్ళకి డ్రైవర్కి జీతం 30,000 అటు ఇటుగా వస్తుంది అంతే. అంటే అన్ని ఫోన్ మీకు ఓకే, ఫుడ్ మెయింటెనెన్స్ అన్ని ఫోన్ 30,000 అటు ఇటుగా వస్తుంది. మీరు ఇండియాలో మీరు నెలకి ఎంత సంపాదిస్తున్నారు? ఓకే, మీరు నేను చెప్పిన అమౌంట్కి ఎక్కువగా సంపాదించితే రావడం వేస్ట్. ఓకే, నేను ఇప్పుడు చెప్పాను కదా ఈ అమౌంట్కి ఎక్కువగా సంపాదించితే మీరు గల్ఫ్కి కొత్తగా రావడం వేస్ట్. లేదు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎక్కువ సంపాదించాలనుకుంటున్నారు, నేను పెట్టుబడి పెట్టగలను దుమ్ము మీకు ఉంటే మాత్రం సూని వీజాలు ఉంటాయి. కొత్తగా వచ్చే వాళ్ళు మాత్రం ఆ వీజా కొత్త ఇబ్బందులు పడతారు, ఎందుకంటే మీకు అరబీ రాదు, ఇక్కడ పరిస్థితుల గురించి తెలియదు. నెక్స్ట్ ఏంటంటే మీ వాళ్ళు ఎవరైనా ఉంటే ఓకే, కానీ స్టార్టింగ్ మాత్రం పెట్టుబడి పెట్టి ఎక్కువగా మాత్రం గల్ఫ్కి రావద్దు. ఓకే, ఎందుకంటే ఇక్కడ మీకు లాంగ్వేజ్ రాదు కాబట్టి ఇక్కడ వర్క్ ఏంటన్నది మీకు తెలియదు, ఆ వర్క్ చేయగలరో చేయలేరు కూడా తెలియదు. తర్వాత అంత డబ్బులు అప్పు చేసుకుని వచ్చారనుకోండి మళ్ళీ తీర్చుకోవడానికి ఇబ్బంది పడతారు. ఆ ఉద్దేశంలో అయితే నేను చెప్పాను. కానీ స్టార్టింగ్ నన్ను అడిగితే నేను పక్కగా చెప్తా, స్టార్టింగ్ గల్ఫ్కి మీరు హౌస్ డ్రైవర్ వర్క్ వస్తే ఏంటి ఉపయోగం అంటే మీరు గల్ఫ్ కంట్రీకి ఏ కంట్రీకి అయినా సరే స్టార్టింగ్ ఇంట్లోకి వస్తే మీకు కొంచెం ఉపయోగం ఉంటుంది, డబ్బులు కూడా సేవ్ అవుతారు. ఎలాగంటే ఫస్ట్ డబ్బులు తక్కువ ఖర్చు అవుతాయి రావడానికి, 60, 70, 80,000 అవుతాయి. జీతం కూడా కొంచెం తక్కువ వస్తుంది, 30,000 కూడా 2 నెలల్లో సంపాదించవచ్చు డబ్బులు. అన్ని పోను 30,000 సంపాదిస్తారు నెలకి, 2 నెలల్లో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు అయితే వచ్చేస్తాయి. అయితే మీకు ఇంట్లో రావడం వల్ల మరో విషయం ఏంటంటే మీకు ఇక్కడ భాష తొందరగా పట్టుకుంటారు, అరబీ భాష. ఇక్కడ పరిస్థితుల గురించి మీకు ఒక అవగాహన వస్తుంది. అప్పుడు తర్వాత మీరు ఇండియాకి వెళ్ళిపోయి మీరు రావాలనుకుంటే అప్పుడు సూన్ వీసాకి డబ్బులు పెట్టుకురండి. ఓకే, ఇది విషయం. ఎవరైనా సరే మీరు హౌస్ డ్రైవర్కి రావాలనుకుంటే ముందుగా గుర్తుపెట్టుకున్న పాయింట్ ఒకటి, మీరు ఇంటి దగ్గర ఎంత సంపాదిస్తున్నారు. ఓకే, సెకండ్ రెండో పాయింట్ ఏంటంటే మీరు గల్ఫ్కి మాత్రం కొత్త అయితే మాత్రం బయట వీసాకి సూన్ వీసాకి రాకండి పెట్టుబడి పెట్టుకుని. ఓకే, మీకు దీన్ని బట్టి ఒక అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే చాలామంది నాకు కామెంట్లో అడిగే క్వశ్చన్ ఇదే ఎక్కువగా, జీతాలు ఎంత వస్తాయన్నా, ఎంత ఖర్చు అవుతుందన్నా, ఎలా రావాలన్నా అని అడుగుతున్నారు. ఇంట్లో వర్క్ కోసం అయితే ఓన్లీ డ్రైవర్ వర్క్ కోసం అయితే మీకు ఒక అవగాహన వచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి విషయాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే, అంటే మీరు ఏ వర్క్ నిమిత్తం రావాలనుకుంటున్నారు, లేకపోతే ఏదైనా వర్క్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇలాంటి వీడియో కోసం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. జై హింద్.